బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. అక్కడి నుంచి మరింత సమాచారం ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, మరొక అరగంటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి రాబోతున్నారు. ఇక్కడ ఇప్పటికే కౌలు రైతులకు సంబంధించి అలాగే సాధారణ రైతులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వరిని సాగు చేశారు. ఈ క్రమంలో నీరు లేక పూర్తిగా పంటలన్నీ కూడా ఎండిపోయాయి. వారికి సంబంధించి ఆ రైతులను వారితో కాసేపు మాట్లాడుతున్నారు. గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మొన్నటి వరకు పూర్తి స్థాయిలో నీటితో కలకల్లాటింది. నీటి కోసము ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకపోయిండే, కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పూర్తిగా పంటలనే వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు ఎలాంటి భరోసానిస్తారు, ఏం మాట్లాడతారనే దానిపైన కూడా దీనికి సంబంధించి రైతులు అలాగే అంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ పొలం దాదాపు 5 ఎకరాలు ఒక రైతు ఆయన కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే రాష్ట్ర సర్కారు అంటే కొత్తగా ఏర్పడ్డ రేవంత్ సర్కార్ ఇచ్చిన విధంగా ఏ ఒక్క హామీని కూడా రైతులకు ఇవ్వలేకపోయింది. రైతులకు సంబంధించి ఇటు ఎకరాకు బోనస్ కావచ్చు, అలాగే రైతు బంధు పథకం కావచ్చు, అలాగే వీటికి సంబంధించి ఇప్పుడు ఈ పంటకు సరిపడా నీరు కూడా ఇవ్వని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరి కాసేపట్లో ఇప్పటికే ముగ్దాంపూర్ను అక్కడ రైతులతో కేసీఆర్ గారు ముచ్చటించారు. ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడికి బోయినపల్లి మండల కేంద్రానికి రాబోతున్నారు. అనంతరము ఇక్కడ రైతులతో కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి నేరుగా లోయర్ మానేరు డ్యామ్ అంటే రాజరాజేశ్వర రిజర్వాయర్ సభాష్పల్లి వంతెన వద్ద కూడా అక్కడ పూర్తిగా ఎండిపోయిన ఈ సమయానికి గతేడాది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 28 టీఎంసీల నీరు నిల్వ ఉండే, కానీ ఇప్పుడు చుక్క నీరు లేక కూడా ఎండిపోయి అందులో మునిగిపోయినటువంటి ముంపు గ్రామాలన్నీ కూడా ఇప్పుడు బయటకు తేలినటువంటి పరిస్థితి. మొత్తంగా పూర్తిగా కూడా 28 టీఎంసీల సామర్థ్యం నిల్వ ఉండే రాజరాజేశ్వర రిజర్వాయర్ పూర్తిగా కూడా ఎండిపోయింది. చుక్క నీరు లేక పూర్తిగా కరువు ప్రాంతంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా సందర్శించిన తర్వాత సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఇటు అంటే రైతాంగాన్ని ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మరి ఆ ప్రెస్ మీట్లో రైతాంగం గురించి కావచ్చు, ఇంకా ఇతర అంశాలు ఏం ప్రసంగిస్తారు, ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఉదయం నుంచి కేసీఆర్ గారి పర్యటన చూస్తున్నాం. కేసీఆర్ పర్యటనలో భాగంగా వారు రైతులతో ముచ్చటిస్తూ వారికి భరోసా కల్పిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో పూర్తిగా అంటే ఈ పర్యటనని ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ సిరిసిల్ల వేదికగా వారు మాట్లాడబోతున్నారు. మరి ఇప్పటి వరకే ఈ 100 రోజుల్లోనే ఎన్నో కష్టాలు ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు చూస్తున్నారు. కరెంటు కష్టాలు అయితేనేమి, ఇటు రైతులకు నీటి కష్టాలు కావచ్చు. ఇప్పటికే చాలా చోట్ల అంటే ఈ ఒక బోయినపల్లి మండలే కాకుండా అటు కరీంనగర్లోను, అటు జగిత్యాల్లోని సారంగాపూర్ నియోజకవర్గం కావచ్చు, ఇటు రాయికల్, కతలాపూర్, ఇటు బీర్పూర్, ఎండపల్లి మండలాల్లో ధర్మపురి నియోజకవర్గం, వెల్గటూరు, ఎండపల్లి ప్రాంతాల్లో కూడా పూర్తిగా పంటలు ఎండిపోయాయి. ఈ క్రమంలో ఇప్పటికైనా సరే కొన్ని ప్రాంతాలకు నీరు విడుదల చేస్తే ఆ రైతులు కొన్ని పంటలైనా కాపాడుకునే ఆస్కారం ఉంది. కానీ ఇప్పటికి కూడా నీరు విడుదల చేయకపోవడము, వారు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా చేతులెత్తేయడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఎండిపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి. ఇప్పటికే రైతు పెట్టుబడి కింద దాదాపు అంటే రైతు బంధు పథకం ప్రతిసారి మంజూరైంది, కానీ ఈసారి రైతు బంధు మంజూరు కాలేదు. ఖచ్చితంగా తక్షణమే రైతు బంధు రిలీజ్ చేయడంతో పాటు 25,000 పరిహారం, ఎండిపోయిన ప్రతి పంట కూడా 25,000 ఇవ్వాలనేటువంటి డిమాండ్ అయితే ఇటు రైతుల పక్షాలకు కూడా వినిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఏం ప్రసంగిస్తారో, ఇటు రైతులతో ఏం ముచ్చటిస్తారనేది మాత్రము ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సందీప్. తడితోడే మొత్తం ఒక్క తడి అయితే వడ్లు అవుతుండే, ఒక్క తడి మొత్తం లాస్ అయిపోయాడు. ఒక్క తడి అయితే వడ్లు నిండుగా ఉంటుంది, ఒక్క తడి అయితే పంట చేతి ఎప్పుడైనా సైడ్ మిషన్ కోసి నీళ్ళు ఎక్కువ మిషన్ పోయేరాపు మిషన్ కోసేది మాకు
ఎటువంటి పొలం ఒక్క తడికాడ ఎండిపోయింది. SRSP D89 కింద వస్తుంది సార్. ఇది ఊరికొక 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి సార్. అదేవిధంగా మన కొత్తపల్లి శాసనసభలో మంత్రి గారు బాగా మొత్తం సత్యం దాని కింద 4 చెక్ డ్యామ్లు సార్. నాగనూరు, గోపాల్పూర్, తిరుమల, ముఖ్యం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి వెళ్లనున్నారు. అక్కడ నీరందక ఎండిన పంటలను పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ కుమార్, ఉదయం బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ జిల్లాలోని మగ్దుంపూర్ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి ఆ రైతాంగానికి భరోసానిచ్చారు. అంతేకాకుండా ఏదైతే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన రైతాంగానికి అండగా మేము ఉంటామని చెప్పేసి, ఇప్పటికే మేము రైతు పోర్బాట చేస్తున్నాం, రైతులకు అండగా మేము ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారికి భరోసానిచ్చారు. ఇక్కడ ఏదైతే ఎండిపోయిన పంటలకు సంబంధించి ఇప్పటికే మేమంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వానికి ఖచ్చితంగా కనువిప్పు కలిగేలా మేము పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పక్షాన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రైతాంగానికి భరోసానిచ్చారు. అయితే ఈ మగ్దుంపూర్లో ముగిసిన అనంతరం నేరుగా స్థానిక ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్ ఇంటికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా బోయినపల్లి మండల్ చేరుకుంటారు. బోయినపల్లి మండల్లో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి అక్కడ రైతాంగానికి భరోసానిస్తారు. అక్కడ రైతాంగంతో పాటు అక్కడ ఏదైతే మిడ్మానేర్ గత సంవత్సరం ఇదే కాలంలో నిండుకుండలా ఉన్న మిడ్మానేర్ ఇప్పుడు నెర్రలు వారిన నీళ్ళలు కనిపిస్తున్నాయి. మిడ్మానేర్ అంతా కూడా అడగంటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మిడ్మానేర్ పరిశీలిస్తారు. ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో నడి ఎండాకాలంలో కూడా మత్తలు దింకిన చెరువులు ఇవాళ, అలుగుబారిన చెరువులు ఇవాళ ఎక్కడ కూడా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి వాళ్ళు ఉంది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లుగానే ఇవాళ ఇది ఏదో ప్రకృతి చేసిన కరువు కాదు, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన కరువే. ఇవాళ రైతును నట్టిట ముంచేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అడ్డగోలు డ్రామాలు ఆడింది. ఆ డ్రామాల్లో భాగంగా రాష్ట్ర రైతాంగం తీవ్ర నష్టపోయింది, తీవ్ర ఇబ్బందులు పడిందని చెప్పేసి కూడా రైతాంగం అంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ నేరుగా ఈ మగ్దుంపూరు గ్రామంలో రైతులను పరామర్శించి వారికి అండగా ఉంటామని చెప్పి నేరుగా ఇక్కడ నుంచి బోయినపల్లి మండలంలోని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. అక్కడ రైతాంగానికి భరోసానిస్తారు. అనంతరం మిడ్మానేర్ ను పరిశీలిస్తారు. మిడ్మానేర్ లో నెర్రలు బారిన మిడ్మానేర్ ను పరిశీలించి అక్కడ నుంచి నేరుగా సిరిసిల్ల పట్టణానికి చేరుకుంటారు. సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఈ రైతాంగానికి ఏ విధంగా అండగా ఉంటాం, ఎలాంటి ప్రభుత్వాన్ని ఎలాంటి డిమాండ్లు పెడతామని చెప్పేసి దీనిపై ఒక మీడియా సమావేశంలో చెప్పనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే యావత్ తెలంగాణ మొత్తం కూడా లక్షలాది ఎకరాల్లో పంట ఎండిపోయి రైతాంగం అంతా అప్పుల ఊబిలో కూలుకుపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాక వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. వారికి అండగా మేముంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక కీలకమైన ప్రకటన కూడా ఉండనున్నట్లు మనకు అధికారికంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతాంగానికి అండగా, రాష్ట్ర రైతాంగానికి అండగా ఉండేందుకు మొదటగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతాంగానికి ఒక భరోసానిచ్చేందుకు రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా నాడు బీఆర్ఎస్ పాలన అందించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతును అధోగతి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతును నట్టిట ముంచుతుంది. ఇవన్నీ కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి తెలిసే విధంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. మరి కాసేపట్లో బోయినపల్లి మండలంలోని ఎండిన పంటలను పరిశీలించి అక్కడ రైతాంగానికి భరోసానిచ్చే విధంగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన ఉండబోనున్నది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.
పడాలి సార్. రెండు పడలు అందేది ఉంటే ఇలా చేతి దాంతో ఏమైందంటే 25,000 పెట్టుబడి పెట్టి రుణాలు పోయి ఇలా మనకి ఏమైందంటే అప్పుల అయినారు సార్. గవర్నమెంట్ ఈ 6-7 సంవత్సరాలు ఈ సంవత్సరం ఎండిపోయింది సార్ పంట. నీళ్లు ముడుపునప్పుడు ఉంటాయి కదా సార్, నీళ్లు ముడుపునప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మన కాళేశ్వరం నీళ్ళు ఎక్కిపోతే మాకు నారాయణపూర్ నిండితే మాకు వచ్చేది సార్. నారాయణపూర్ బుట్ర నీళ్ళు సార్ ఈ ప్రభుత్వంలో ఒక్క తడైతే అయిపోతుండే సార్. ఒక్క తడితోటే మొత్తం ఒక్క తడైతే వడ్లు అవుతుండే. ఒక్క తడితో లాస్ అయిపోయాడు. ఒక్క తడైతే వడ్లు నిండుగా ఉంటుంది. ఒక్క తడైతే పంట చేతి వస్తుండే. ఇది పెడితే కూడా తాళని చెప్పి నీళ్ళు ఎక్కువ అసలు పొలం ఒక్క తడి కాడ ఎండిపోయింది. SRSP D89 కింద వస్తుంది సార్. ఇది ఊరికొక 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి సార్. అదేవిధంగా మన కొత్తపల్లి శాసనసభలో మంత్రి గారు బాగా మొత్తం సస్యశామం. దీని కింద 4 చెక్ డ్యామ్లు సార్. నాగనూరు, గోపాల్పూర్, తిరుమల, ముగ్గుంపూర్ ఇవన్నీ కూడా ఎండాకాలం కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 2 నెలల నుంచి వాళ్ళు దీన్ని దృష్టి పెట్టగా రైతులకు చాలా ఇబ్బంది కలిగింది. SRSP 5 గ్రామాలు మొత్తం చాలా మనక్కడ సిఆర్ లేకుండా అన్నగారు కూడా సిఆర్ కట్టించుగా ఒక ఫుల్ నీళ్ళు వచ్చు లాస్ట్ వరకు. ఈ సంవత్సరమే జరిగింది సార్. 8 నెలలు ఈ సంవత్సరం జరిగింది. మన D89 చెరువు నింపుకునేటువంటి చెరువు నీళ్ళు వస్తాయి. పెద్దపిల్ల పడేదంటే వాళ్ళ నీళ్ళు ఈ రెండింటితోటి మంచి సస్యశ్యామలంగా 10 సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. మామూలుగా సార్ పక్కపంటి కూడా మందులపల్లి ఎకరానికి 25,000 ఎకరాలు కట్టేయాలని మనం కొట్టాలి. దానికోసం మీరు రెడీ ఉండండి. మీరు మంచి మాటలు అందుతారా సంగతి ఏంటో ఎలక్షన్ అర్థమైంది కదా. దానికోసం రెడీ ఉండాలి. ధైర్యం జరగదు. వచ్చే తప్పక ఏం చేద్దామంటే 10,000 మందికి మెడికల్ చెట్టు కట్టేసి మనం అర్థమైంది కదా. ఇతను కాదు ఈ 2 నెలలతో మనం చేద్దామి. ఇప్పుడు ఏంటంటే మనం ధైర్యంగా ఉండి ఒక్కటిగా ఉండి పోరాటం చేయాలి. రైట్, ఆ పని మీద ఉండండి దయచేసి.